तस्मै श्री गुरवे नमः। खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। రెండు సేనల మధ్య వెళ్ళటానికి ముందు కౌరవులు శంఖనాదం చేశారు. ఆ శంఖనాదానికి ప్రతిగా ఇటువైపు నుంచి శంఖనాదం అయింది. ఇక్కడ సాధన ఫస్ట్ స్టెప్ అర్జున విషాద యోగంలో మనం ప్రాక్టీస్ చేయవలసినటువంటి మొదటి స్టెప్ ఏంటి అంటే మనంతట మనం ఏ కర్మను మొదలెట్టము. ముందు వాళ్ళు మొదలెడతారు, దానికి రియాక్షన్ వస్తుంది. మనమేం మాట్లాడడం, ఎవడైనా మనతో మాట్లాడితే మనం దానికి జవాబు చెప్తాం. ఫస్ట్ లెసన్ అన్నమాట ఇక్కడ. అంచేత పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదర అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. మొత్తము భగవద్గీత యొక్క యోగ విద్య సాధకుడు యొక్క శరీరము, సాధకుడు యొక్క మనస్సు, సాధకుడిలో ఉన్నటువంటి అంతరాత్మ, లేకపోతే ఆ జగద్గురువు, వీటి మధ్య జరిగేటటువంటి ఒక డైలాగ్ కింద మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు మళ్ళీ బయటకు వెళ్ళిపోయి మనం చెప్తున్నటువంటి భావాన్ని మర్చిపోయి బయట ఎక్కడో అర్జునుడు, శ్రీకృష్ణుడు, పాంచజన్యం, హృషికేశో, దేవదత్తం, ధనంజయ వాళ్ళు శంఖం ఊదారు, మీ శరీరంలో జరుగుతాయి. ఇవి ఖచ్చితంగా జరుగుతాయి, ఇవి జరుగుతున్నాయి కూడా. ఇవి ఏ విధంగా జరుగుతున్నాయో చూడండి. భౌతిక జగత్తులో, ఆధ్యాత్మిక జగత్తులో రెండు రకాలైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి అని యోగ సాంప్రదాయం తెలుగుతూ ఉంటుంది. ఒకటి వైభవము, ఇంకోటి ఐశ్వర్యము. వైభవము ఐశ్వర్యానికి తేడా ఉంది. వైభవము అనేది రాక్షసీ శక్తి, ఐశ్వర్యము అనేది దేవతా శక్తి. ఆ పదాలు మనం చాలా స్పష్టంగా మన పరిభాషలో అర్థం చేసుకుని ఇది గుర్తుంచుకోవాలి, మనం జ్ఞప్తికుంచుకోవాలి. ఇది మొట్టమొదట వైభవము, బలము. మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే మన దగ్గర బలం ఉండాలి.
బలం ఉంది, కానీ ఏ పని చేయాలో తెలియదు. బుద్ధి లేదు ఆ పని చేయటానికి. బుద్ధి లేదు అంటూ ఉంటాం కదా. అంచేత రెండో వైభవము బుద్ధి. బుద్ధి ఉంది, వైభవం ఉంది, కానీ కౌశలం లేదు. ఆ పని నీట్గా చేసేటటువంటి చాకచక్యం లేదు. మళ్ళా కష్టపడాలి. అంచేత మూడోది కౌశలము. ఈ కౌశలము చేస్తాం, కానీ చాలామంది చాలా బాగా పాడగలరు. కానీ ఓ లతా మంగేష్కర్కో ఓ పి శిశిలకు పేరు వస్తుంది, అంతకంటే బాగా పాడగలిగే వాళ్ళు ఉన్నారు. అంచేత దాని తర్వాత ఏమైంది? యశస్సు. యశస్సు వచ్చినా సరిపోదు, ప్రతిష్ట. ఆ యశస్సుకి ప్రతిష్ట, రికాగ్నిషన్ కావాలి. భౌతిక జగత్తులో మనకి దారి చూపించేటటువంటి మార్గం ఇది. భౌతిక జగత్తులో మాత్రమే బలము, బలము నుంచి బుద్ధి, బుద్ధి నుంచి కౌశలము, కౌశలము నుంచి యశస్సు, యశస్సు నుంచి ప్రతిష్ట. యోగ విద్యా సాధకుడు ఇంకో మార్గాన్ని అనుసరిస్తాడు. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి స్థాయికి వెళ్ళటానికి మీరు ఏ ఏ పదాలు, ఏ ఏ స్టెప్స్, ఏ ఏ అంచెలు దాటుకుని వెళ్లాలో చెప్పేటటువంటి శ్లోకం ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం. ఆ దృష్టిలో దీన్ని చూడండి. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశబ్కం భీమకర్మ వృకోదర అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. ఈ ఒక్క శ్లోకము ఒక అతిపెద్ద సంస్థకి దారితీసింది. లారీ మాషయ యొక్క మొత్తము సాధన రహస్యము, లారీ మాషయ మానవాళికి అందించినటువంటి మొత్తము విశేషము ఈ ఒక్క శ్లోకంలోనే ఉంది. దాన్ని బట్టి గీతలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో కూడా మర్చిపోకండి. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? అర్జున విషాద యోగము. యోగము అంటేనే భగవత్ ప్రాప్తికి మార్గము. భగవత్ ప్రాప్తికి అనేది మళ్ళీ మనం అర్థం చేసుకుందాం. మోక్షం కోసం మనం ప్రయత్నించటంలే. ఈ మోక్షం కోసం ప్రయత్నించేటటువంటి అద్భుతమైనటువంటి మాయలో అనేక మంది భారతీయులు ఇరుక్కుపోయారు. భారత జాతి అసలు అందులోనే ఇరుక్కుపోయింది. మోక్షం కాదు, అసలు మనకి మోక్షం అవసరం లేదు. మోక్షం ఎవరికి అనేది మీరు ఆలోచించుకోండి. మోక్షం అంటే ముక్తి కదా. ఆత్మ మీరవుతే ఆత్మకి ముక్తి అక్కర్లే. ఆత్మ ఎప్పుడు ముక్తే. మీరు శరీరం అవుతే శరీరానికి మీరు ముక్తి అవసరం లేదు. మీరు గ్యారంటీగా ముక్తి పొందుతారు. ఇప్పుడు కాకపోతే ఇంకో 10 ఏళ్ల తర్వాత, ఓ 10 ఏళ్ల తర్వాత కాకపోతే ఇంకో 70 ఏళ్ల తర్వాత, 70 ఏళ్ళు కాకపోతే ఇంకో 100 ఏళ్ళు. అంతేగా ముక్తి గ్యారంటీ మీకు శరీరం నుంచి. ఆత్మకి అసలు ముక్తి అవసరం లే, అది ఎప్పుడు ముక్త స్థితిలోనే ఉంది. మరి ఏం కావాలి మనకి? ముక్త స్థితిలో ఉన్నటువంటి, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి, సర్వజ్ఞత్వమే లక్షణముగా కలిగి ఉన్నటువంటి, సర్వసమర్థత లక్షణముగా కలిగి ఉన్నటువంటి ఒక చేతనత్వము అన్ని చోట్ల ఆవరించి ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్జున విషాద యోగం అంటే ఏంటో అర్థమవుతుంది. సాధకుడికి ఈ విషయంలో సందేహం లేదు. ఏ విషయంలో సందేహం లేదు? సర్వత్రా సర్వత పాణిపాదం సర్వమావృత్య తిష్టతి. సందేహం లేదు ఎక్కడ. ఒకే ఒక బ్రాహ్మీ చేతనత్వం ఉంది ప్రపంచంలో, సృష్టిలో, విశ్వములో. దెర్ ఇస్ ఓన్లీ వన్ కాన్షియస్నెస్. అది అనేకం అవ్వాలి అనుకుంది. సరే, ఈ సంపూర్ణ సృష్టి వచ్చింది అని మనకు ఉపనిషత్తు చెప్తున్నాయి. మనం ఒప్పుకుంటాం దాన్ని. నిజమే. మరి ఆ అనుభూతి ఏది నాకు? అది అసలైన అర్జున విషాద యోగం. ఈ విషాదం భగవంతుడి వైపు తీసుకెళ్తుంది. మిగతా విషాదాలు మిమ్మల్ని భగవంతుడి వైపు తీసుకెళ్ళవు. నాకు ఉద్యోగం లేదు, నా కూతురికి పెళ్లి కాలేదు, నాకు రావాల్సిన డబ్బులు అందలేదు, లేకపోతే నేను ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోతున్నాను. ఇవన్నీ కరెక్టే. మీ బాధ్యతలు ఏమున్నాయో ప్రాపంచికంగా మీరు చేయవలసింది చేయండి. కానీ అసలైనటువంటి విషాదం ఏంటి అంటే, అన్ని చోట్ల ఆవరించి ఏకైక ఉన్నటువంటి
అనేక రూపాలలో వ్యక్తీకరింపబడుతున్నటువంటి ఆ చేతనత్వము నేనే, నువ్వే, నేనే అని మనకు అర్థమవుతోంది, నువ్వే అని గురువులు చెప్తున్నారు. కానీ ఏమవుతోంది, అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ చేతనత్వ స్థాయి నేనే అని ఒక సెకండ్ మనకు అర్థమైనా మళ్ళా తిరిగి ఆ స్థాయిలోంచి మనం కింద పడిపోతున్నాం. ఇంతకంటే విషాదం ఏముంటుంది సాధకుడికి? ఈ స్థితిలో ఉన్నటువంటి సాధకుడి మొదటి స్టెప్, నేను సర్వజ్ఞుణ్ణి, నేను సర్వాంతర్యామిని, నేను సర్వసమర్థుణ్ణి. నాకు అదే అర్థమైంది, నాకు అందులో సందేహం ఏమీ లేదు. కానీ అనుభూతి ఏది? ఆ శక్తి ఏది నాలో? నేను సర్వజ్ఞుణ్ణి అంటే ఏదా శక్తి? నేను సర్వసమర్థుణ్ణి అంటే ఏదే నా సమర్థత? ఎక్కడుంది అది? నువ్వు చేయగలవు కానీ చేయలేకపోతున్నావు. మాట్లాడటం వచ్చు, కొన్ని పరిస్థితుల వల్ల మాట్లాడలేడు వాడు. అప్పుడు వాడి విషాదం మీరు ఊహించుకోండి. చాలా ముఖ్యమైనటువంటి భావం చెప్పాలి. శ్రీకృష్ణలో చూశారు ఆ భావాన్ని మీరు. ఎవరతను? ప్రద్యుమ్నుడి యొక్క బాణావతి భర్త బాణాసురుడు చెప్దాం అనుకుంటున్నాడు. అతి ముఖ్యమైనటువంటి విషయం, వాడికి మాట్లాడటం వచ్చు, మాట్లాడటం రాకపోవటం ఏం లేదు కదా. కానీ ఆ క్షణంలో దైవీ మాయ వల్ల, మళ్ళీ ఆ పదాన్ని, నేను వాడినటువంటి పదాన్ని మీరు చాలా జాగ్రత్తగా మనసులో తెచ్చుకోండి, దైవీ మాయ వల్ల. అది కూడా దైవీ మాయే. ఆ క్షణంలో ఆ బాణాసురుడు తన యొక్క వాక్శక్తిని ఉపయోగించుకోలేకపోవటానికి కారణం ఏంటి? మంచి శక్తా, దుష్ట శక్తా కదా? అది మంచి శక్తే అని గుర్తించి ఉంటే వాడు మూగివాడవుడు మరి ఏమవుతాడు? మౌనంగా ఉంటాడు. అంతేగా, వాడు చెప్పడు. అది అంటే మూగివాడు అయినట్టేగా. దైవీ శక్తి మాయ వల్ల మూగతనం వచ్చినా వాడు ప్రకృతి రహస్యాన్ని అర్థం చేసుకుని మూగవాడైనా మౌనంగా ఉన్నా ఫలితం ఒకటే, మూగవాడే. కానీ వాడు తెలుసుకుని ఇలాగ ఉండటం మంచిది, ఇదే దైవీ శక్తి నన్ను ప్రేరేపిస్తోంది కనుక నేను మూగగా ఉన్నాను అనుకుంటే యోగి. కాకపోతే అసురుడు. ఆ మానసిక స్థితి. అంచేతే మీకు నేను ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటి? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మీరు అది అర్థం చేసుకోండి. అదే దైవీ శక్తి అంటే. ప్రకృతి మిమ్మల్ని ఒకానొక స్థితిలో ఉంచినది. ఆ స్థితిలో ఉంచినటువంటి ప్రకృతి మిమ్మల్ని ఉంచింది అక్కడ. బాణాసురుణ్ణి మూగ చేసింది ఎవరు? శంబరాసురుణ్ణి అలాంటి మూర్ఖంగా గురువుకి కళ్ళు లేనివాడు అనిపించేటటువంటి శక్తి ఎవరు? రెండూ ఆ దైవీ శక్తే కాదా? మీరు టీవీలో చూస్తున్నారు కనుక ఇది అర్థమైంది దైవీ శక్తి అని కదా. కానీ శంబరాసురుడికి అది దైవీ శక్తిలా అనిపించడంలే, వాడి అహంకారం అది. బాణాసురుడికి అది దైవీ శక్తిలా అనిపించడంలే, రోగంలా అనిపిస్తుంది. ఇది అర్జున విషాద యోగం. సాధకుడు యొక్క విషాదం ఏంటి అంటే, నేను ఇది అర్థం చేసుకోలేకపోతున్నాను, ఏది రైటో ఏది తప్పో. మరి ఇదంతా ఈ శ్లోకంలో ఎక్కడుంది? పాంచజన్యం హృషీకేశో. పాంచజన్యం, ఈ సృష్టి అంతా కూడా పాంచజన్యం, పంచభౌతికమైనటువంటి జన్యం అంటే ఏర్పడింది. పంచతత్వాలతో ఏర్పడింది కదా ఈ సృష్టి మొత్తము కూడా. మరి పంచతత్వాలతో ఏర్పడినటువంటి ఈ సృష్టి ఎవడు సృష్టించాడు? నేను సృష్టించానా? అసురులు సృష్టించారా? హృషికేశం. ఆ చేతనత్వాన్ని సృష్టించినప్పుడు మీకు బాధ ఎందుకు? మీరు ఎక్కడుంటే అదే రైట్. మీరు అనుకున్నది జరిగినా రైట్, జరగకపోయినా రైట్. మీరేం చేయాలి? ఏం చేయక్కర్లే. నేను చేయలేకపోతున్నాను మాస్టారు అనేటటువంటి విపరీతమైనటువంటి ఆవేదన మనకు వస్తుంది. అది అర్జున విషాద యోగం. ఆ స్థాయికి నేను వెళ్ళలేకపోతున్నాను, నాకిది అవగాహన రావటం లేదు, అర్థమైంది కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాను. ఈ పాంచజన్యం తర్వాత దేవదత్తం ధనంజయ. అంచేత ఒకవైపు సాధకుడు అవగాహన చేసుకోవాల్సిందేంటి? ఇదంతా కూడా పాంచజన్యం, పంచతత్వాలతో ఏర్పడినటువంటి శక్తి. ఎవరు పంచతత్వాలతో ఏర్పడింది? మీరు, నేను. అంతేనా?
ఈ మట్టి కాదా, దోమ కాదా, ఈ విశాల విశ్వం కాదా? ఈ విశాల విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా పాంచజన్యమే. ఎవరి ద్వారా ఏర్పడింది? హృషికేశు, భగవంతుడి ద్వారా. మరి సాధకుడు ఏం చేయాలి? దేవదత్తం ధనంజయ. ధనంజయ సాధకుడు ఏమనుకోవాలి? ఇది దేవదత్తం, భగవంతుడు నాకు ఇంతే ఇచ్చాడు. ఈ శంఖారావం సాధకుడు పూరించవలసినటువంటి శంఖారావాలు రెండు. ఒకవైపు పాంచజన్యం, ఇంకోవైపు దేవదత్తం పూరించాం. ఇదంతా కూడా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వనరులు. భగవంతుడు నన్ను ఇక్కడ ఉండమన్నాడు. ఉండాలా అక్కర్లేదా? నేను చాలాసార్లు మీకు మేరా నామ్ జోకర్ సినిమా యొక్క ఉదాహరణ ఇస్తాను. నేను ఈ అవగాహన కనుక మీకు స్పష్టంగా వస్తే అసలు మీరు ఇంకా యోగ సాధన ఏం చేయక్కర్లే. యోగ స్థితే అది. రాజ్ కపూర్ తన సంపూర్ణ ఆస్తిని వెచ్చించి ఓ సినిమా తీశాడు, మేరా నామ్ జోకర్. ప్రొడ్యూసర్ తనే, డబ్బు పెట్టింది తనే, అందులో యాక్ట్ చేయవలసిన వాళ్ళని బతిమాలుకునో ఏదో చేసుకునో సంపాదించింది తనే, షూటింగ్ షెడ్యూల్ తయారు చేసింది తనే, స్క్రిప్ట్ రాసింది తనే, ఎవడు మ్యూజిక్ ఇవ్వాలి, ఎవడు పాటలు రాయాలి అన్నది నిర్ణయించుకున్నది తనే. పాంచజన్యం హృషికేశో, తనే అంతా చేశాడు. తను వేసిన రోల్ ఏంటి? మీరు చూసి ఉంటే చూస్తారు. ఇక్కడ సర్కస్ సీన్ ఓపెన్ అవుతుంది. రష్యా నుంచి సర్కస్ యాక్టర్స్ అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళని చూడటానికి జనం ఎగబడుతూ ఉంటుంది. జనం ఎగబడుతూ ఉంటారు. జనం ఎగబడుతూ ఉంటే వాచ్మెన్ ఉంటాను కదా అక్కడ, పఠాన్ ఒకడు. ఆ పఠానికి ఆ రోల్ ఇచ్చింది ఎవడు? తనే. వాడేం చేయాలి? వీడిని దూరంగా తోసేయాలి, రానివ్వకూడదు లోపలికి. ప్రొడ్యూసర్ వీడు తోయలేదనుకోండి, వాడు సార్ మీరా రండి లోపలికి అన్నాడు అనుకోండి, సినిమా ఏమవుతుంది? గంగలో దిగుతుంది. మరి చూడం మనం సినిమా. ముందు అసలు ఆ రోలు వాడికి ఇవ్వడు వాడు. అంచేత రోలు వేసేవాడు ఏం చేయాలి? దేవదత్తం. ఈ రెండు బాగానే ఉన్నాయి. రెండు స్థితులు మీకు అర్థమయ్యాయి. సృష్టి నేను నిర్మించలేదు. సృష్టిలో నేను జీవిస్తున్నటువంటి పరిస్థితి, నేను ఎక్కడ ఉన్నానో అక్కడ, స్త్రీగా ఉన్నాను, పురుషుడుగా ఉన్నాను, డబ్బున్నవాడిగా ఉన్నాను, డబ్బు లేనివాడిగా ఉన్నాను, పిల్లలు ఉన్నవాళ్ళగా ఉన్నాను, పిల్లలు లేని వాళ్ళగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను. ఇదంతా కూడా దేవదత్తం. రెండు శంఖాలు పూరింపబడ్డాయి కదా. మూడో శంఖం చూడండి. పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. వృకోదర అంటే భీముడు. భీముడు ఎవరి పుత్రుడు? వాయువు యొక్క పుత్రుడు. వాయువు యొక్క రోల్ మన శరీరంలో, వాయువు యొక్క బాధ్యత మన శరీరంలో ఏంటో మనం గమనించుకోలేదు ఎప్పుడు కూడా. ఇప్పటికీ మనకు తెలియదు. చాలా మందికి అపోహ ఏంటి అంటే ప్రాణశక్తి ముక్కు ద్వారా లోపలికి వెళ్తోంది అని. అపోహ అది. అపోహ అనే మాట కూడా తప్పేమో అదే. అప్పుడు పీల్చవలసినటువంటి పరిస్థితుల్లో గాలి పీల్చుకోకుండా ముక్కుతో గాలి పీల్చుకోవటం మొదలెట్టాడు, ప్రాణశక్తిని పీల్చుకోవటం మొదలెట్టాడు. ఆ ప్రాణశక్తిని కరెక్ట్ గా పీల్చుకునేటట్టు చేయటమే మొత్తము లాహరి మహర్షి చెప్పినటువంటి యోగము. ఆ యోగమే మనం ఇక్కడ చదువుకుంటున్నాం. మనం దాన్ని జాగ్రత్తగా గమనించుకుని తర్వాత దానికి దీనికి లింక్ ఎలా వస్తుందో చూసుకోండి. భీమకర్మ వృకోదర. భీమకర్మ అంటే పెద్ద పెద్ద పనులు చేయగలిగినటువంటి వాడు. వృకోదర అంటే చాలా ఆహారం తీసుకోగలిగేవాడు. చాలా ఆహారం తీసుకున్నా కూడా వాడి కడుపు చాలా తక్కువగా ఉంటుంది, అదేం కనిపించదు. వాడు ఇంత తినేశాడా అనిపిస్తుంది. ఈ పని చేయటానికి మన శ్వాస ఎలా పనిచేస్తుందో ఏం చేస్తుందో తెలియాలి అంటే మన శరీరంలో అనాహత చక్రము అని ఒక చక్రం ఉంది. ఎక్కడుందో తెలుసు కదా, అది మీకు హృదయం దగ్గర ఉంది. హృదయం దగ్గర ఉన్నటువంటి అనాహత చక్రంలో మోడర్న్ సైన్స్ పేస్ మేకర్ అని ఒక చిన్న మజిల్ ఉందని చెప్తారు. దాని పరిమాణం కూడా కరెక్ట్ గా ఇంతే ఉంటుంది, అంగుష్ట మాత్రం. 5 మిల్లీమీటర్స్ వెడల్పు, 15 or 12 మిల్లీమీటర్స్ పొడుగు, చిన్నది ఉంటుంది. అది స్పందన ఇస్తూ ఉంటే గుండె కదులుతూ ఉంటుంది.
అది స్పందన ఇవ్వకపోతే హార్ట్ అటాక్ వచ్చిందంటాం. ఆ పేస్ మేకర్ యొక్క పేస్ కరెక్ట్ గా లేకపోతే ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తున్నారు, కరెక్ట్ గా దాని మీద బ్యాటరీని పెట్టి పల్సెస్ ఇచ్చి దాని యొక్క పేస్ మేకర్ ని కరెక్ట్ చేస్తున్నారు. ఈ పేస్ మేకర్ ని కరెక్ట్ చేయటం అనే భావం అర్థమైందా? అంటే మనం ఏం చేయగలుగుతున్నాం, మనం హృదయంలో ఉన్నటువంటి స్పందనలను మామూలు పనులకి కాకుండా భీమకర్మ వృకోదర, భయంకరమైనటువంటి పనులు, పెద్ద పెద్ద పనులు చేయగలిగేటటువంటి హృదయము, భావం ఉండాలి. పెద్ద పనులు చేయడానికి ఆలోచనలు కాదు. దేశం మీద ప్రాణాలు అర్పించేయాలి అన్నదానికి మీరు ఎంత చెప్తే ఏం లాభం? ఆ ప్రేమ ఉండాలి, దేశభక్తి ఉండాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచనలతో రాదు, మీరు లాజిక్ చెప్తే రాదు, అది హృదయం నుంచి రావాలి ఆ ప్రేరణలు కదా. తర్వాతది మూడో పాయింట్కి వచ్చాం మనం. మొదటి పాయింట్ ఏంటి? సృష్టి అంతా పాంచజన్యం. రెండో పాయింట్ ఏం వచ్చాం? మీరు ఎక్కడున్నారో అది దేవదత్తం. మీరు ఎక్కడున్నారో అక్కడుండి ఏం చేయాలి? భీమకర్మ వృకోదర, మామూలు పనులు చేయకండి. పెద్ద పెద్ద పనులు మేము ఎలా చేస్తాం? మాకు వనరులు ఏవి? కబీర్ దాస్కి ఏం వనరులు ఉన్నాయి? రైదాస్కి ఏం వనరులు ఉన్నాయి? ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు. కానీ ఎలాంటి పనులు చేశారు వాళ్ళు? ఇప్పటికీ మనం తలుచుకుంటున్నాం వాళ్ళ గురించి. ఎప్పుడు ఆధ్యాత్మికత గురించి మనం మాట్లాడుకుంటాము, ఎప్పుడెప్పుడు సాధనల గురించి మనం మాట్లాడుకుంటాము, అప్పుడప్పుడు మనము వాళ్ళ పేర్లు ఖచ్చితంగా మనం చేస్తాం. భీమకర్మ. అంచేత మీరు ఎక్కడున్నారు? నేను చేయలేను, ప్రశ్నే లేదంటున్నారు గురువులు. మీరు సిద్ధి సాయి ఒకలా పనిచేశాడు, వెంకయ్య స్వామి ఇంకోలా పనిచేశాడు, సత్యసాయి ఇంకోలా పనిచేస్తున్నాడు. సత్యసాయి పెద్ద పెద్ద భవంతుల్లో పెద్ద పెద్ద వాటిలో ఉంటున్నాడు, వెంకయ్య స్వామి ఓ తాటాక్ కింద ఉండేవాడు. కానీ ఇద్దరు చేసినటువంటి పనులు అద్భుతమైనటువంటి పనులు. ఒకళ్ళ పనులు మనకి భౌతికంగా కనిపిస్తున్నాయి, ఇంకోళ్ళ పనులు మనకి కనిపించటం లేదు. అసలు వెంకయ్య స్వామి చేసిన పనులు మనకు అర్థం కావచ్చు, ఆయన భాష మనకు అర్థం కాదు. భీమకర్మ వృకోదర. సాధన స్టెప్స్ అర్థమవుతున్నాయి కదా. మనస్సు ఎలా మార్చుకోవాలో మీరు సాధనలో మొదట ఏ విధంగా మార్చుకోవాలి? సృష్టి అంతా పాంచజన్యమే. రెండో మనస్సు ఎలా మారాలి? దేవదత్తం. మీరున్న పరిస్థితి భగవంతుడిచ్చినదే. భగవంతుడిచ్చినటువంటి దాన్ని ఏం చేస్తాం మనం? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓ చిన్న కాగితం ముక్కిస్తాడు, వ్యాలర్ అవార్డు, గ్యారంటీ అవార్డు అని. ఏం చేస్తాం? దాన్ని బయట పారేస్తాం? ఏం చేస్తాం? ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటాం. మరి జీవితం ఆవిడిచ్చాడు అంటున్నాం, భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు కంటే గొప్పవాడు. మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. నా యొక్క ప్రెసిడెంట్షిప్ లో, నా యొక్క అధ్యక్షతలో ఈ పాంచజన్యం ఏర్పడింది అన్నటువంటి వాడు మీకు ఇచ్చినటువంటి శరీరాన్ని, ఈ పరిస్థితుల్ని మీరు ఎలా చూసుకోవాలి? అది దేవదత్తం. చూసుకున్న తర్వాత ఏం చేయాలి? మీరు ప్రెసిడెంట్స్ అవార్డు కోసం ట్రై చేయాలి. భీమకర్మ వృకోదర. పెద్ద పెద్ద పనులు చేయటానికి ఆలోచించండి. దానికి గురుదేవుల యొక్క జీవిత చరిత్ర కనుక మనం చదివితే ఒక్కొక్క లైను ఒక్కొక్క భగవద్గీత. అసలు అది జేబులో 90 పైసా లేదు ఆయన రాసుకున్నారు. కానీ ఆయన ప్లాన్ ఏం వేస్తారట? ఆయన ఏదైనా ఒక ప్లాన్ వేశాడంటే 200 కోట్లు 300 కోట్లు కావాలి ఆయనకి. జేబులో భీమకర్మ ఏం అక్కర్లే, మీ జేబులో ఏం ఉండక్కర్లే. మీరు చేసేటటువంటి పని భగవత్ ప్రదత్తమైనటువంటి పని అవుతే ఖచ్చితంగా జరిగిపోతుంది. ప్రపంచంలో ఏ శక్తి దాన్ని ఆపలేరు. ప్రద్యుమ్నుడు లాంటి ఒక చిన్న బాలుణ్ణి అంతమంది మహాశక్తివంతులు కలిసి చంపలేకపోయారు. చూస్తున్నాం కదా, ఎవడో ఒకరు రక్షిస్తాడు. భగవద్గీత చదువుతున్నప్పుడు మనం ఏం చెప్తాం? ఎంతమంది సహాయో జాయతే శీఘ్రం నారదోర్ధవ పార్షది. నారదుడు, ఉద్ధవులు, పార్షదులు, గోపాలుడు, గోపికలు, ఋషులు, దేవర్షులు వీళ్ళందరూ కూడా మీకు సహాయపడతారు అని చెప్తున్నప్పుడు పెద్ద పెద్ద పనులు మీరు చెయ్యకపోతే, మా యూనివర్సిటీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యూజీసీ గ్రాంట్ ఇస్తుంది, ఖర్చు పెట్టరు. నెక్స్ట్ ఇయర్ గ్రాంట్ ఇవ్వదు. మీరు ఖర్చు పెడితే గ్రాంట్ పెంచుతుంది. అంచేత మీరు పెద్ద పనులు చేయటానికి కావాల్సినటువంటి సాహసం మీరు చూపించలేకపోతే, కూపస్థ మండూకలాగా నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు అంతవరకే మనం జీవించి ఉండటం అది పెద్ద విషాదయోగం. పెద్ద పనులు నేను ఎలా చేయగలను మాస్టారు? ప్రతివాడు పెద్ద పని. నెపోలియన్ ఎలా చేశాడు? హిట్లర్ ఎలా చేశాడు? వాళ్ళ జీవిత చరిత్ర తెలుసు కదా మనకి.
అతి సాధారణ మానవులు వాళ్ళు. మనకున్నపాటి వనరులు కూడా వాళ్ళకి లేవు. భీమకర్మ ఉరుకోదర 3వ స్టెప్. తర్వాత స్టెప్ చూడండి. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిర. అనంత విజయం. సాధకుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. విజయం అనేది తక్షణమే రావచ్చు, అనంత కాలంలో రావచ్చు. సాధన వీడు మొదలెట్టేయాలి. మళ్ళా మనం 4వ అధ్యాయంలోనూ ఎక్కడో చదువుతాం. యోగ భ్రష్టుడు యోగ సాధన చేస్తూ ఉంటాడు. ఆ యోగ సాధన చేస్తున్నటువంటి యోగ భ్రష్టుడు ఇటేమో భౌతిక సుఖాలు వదులుకున్నాడు. ఇంచేత దేవదత్తం నాకు చాలు, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ వనరులు చాలు అన్నాడు. పెద్ద పెద్ద ప్లాన్స్ వేయటం మొదలెట్టాడు, పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు. మధ్యలో ఠా అన్నాడు, పేస్ మేకర్ పనిచేయటం మానేసింది హృదయాల్లో. మరప్పుడు ఏమవుతుంది? వాడు గెలిచినట్ట ఓడిపోయినట్ట? సాధకుడు గుర్తుంచవలసింది ఏంటి అంటే, ఎక్కడ అయితే తను ఆపాడో ఈ జీవితంలో ప్రతిదీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి సాధకుడు. ఇది గుర్తుంచుకోలేకపోవటం ఇంకో విషాదం. ఇవాళ నిద్రపోయాం. ఓ పుస్తకం రాస్తూ 4 పేజీలు రాశాను. 5వ పేజీ మొదలెట్టబోతున్నాను. రేపు నిద్రలు ఇచ్చాను. ఎక్కడి నుంచి మొదలెడతా? టైప్ రైటర్లో లెటర్ టైప్ చేస్తున్నాను. LET అని కొట్టాను, కరెంట్ పోయింది. సరే, కరెంట్ రాలే, పడుకుండిపోయా. మళ్ళా రేపు TER కొట్టాలి, అంతే కదా. నిద్రపోయి నిద్ర లేస్తే మీరు ఎక్కడ ఏది ఆపారో అన్నీ అక్కడే ఉంటున్నాయి కదా. మరి చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మలో అన్నీ అక్కడే ఉంటాయి అనేటటువంటి అవగాహన ఎందుకు రావటం లేదు? అదొక పెద్ద శాస్త్రంలాగా, అదొక అర్థం కాని విద్యలాగా ఎందుకు మనం ఫీల్ అవుతున్నాం? అదో పెద్ద విషాదం. మృత్యు అంతే కదా. నిద్రలో మీరేం చేస్తున్నారు? ఇక్కడ నిద్రపోయారు, ఇదే శరీరంలో లేస్తారు. రేపు మృత్యువులో ఇంకో శరీరంలో లేస్తారు. ఆ శరీరం పెద్దదవటానికి టైం పడుతుంది, అది వేరే విషయం. ఈ భావన అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిర. ఎన్ని జన్మలైనా పట్టని, ఏదైనా కానీ, నేను మాత్రము ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను కనుక నా జీవిత విధానం మాత్రం ఇలాగే జీవిస్తాను. ఈ ప్రపంచము పాంచజన్యము, నా బతుకు దేవదత్తము, నేను చేసేటటువంటి పనులు భీమకర్మ. ఈ జన్మలో పూర్తి చేయలేకపోతే అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిర. యుధిష్ఠిర అంటే ధీ, స్థిరంగా ఉన్నటువంటి వాడు. ఈ భూమి, ఈ బుద్ధి చాలా స్థిరంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క అనంత విజయం స్థితి వచ్చింది. అనంత విజయం స్థితి అక్కడితో సరిపోదు, ఇంకా 2 పాయింట్స్ రావాలి సాధకుడికి. నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. నకుల సాయిని, సిద్ధి సాయిని ప్రశ్న అడిగారు, మీ క్యాస్ట్ ఏంటి? ఏం చెప్పాడో గుర్తుందా మీకు? సిద్ధి చరిత్ర చదవమంటాను కదా. కబీర్ అంటాడు. కబీర్ అనేటటువంటి పదానికి, యోగ సాధకుడు అనే పదానికి అర్థం ఒకటే. కబీర్ అనేది సూఫీ మతంలో యోగి అనేటటువంటి పంధాకి పేరు. కబీరా అని మనకు సీక్రెట్ డాక్టరీన్ లో బ్లావెట్స్కి కూడా రాస్తుంది. అంచేత మనకున్నటువంటి కులం ఏంటి? ఎక్కడైనా పుట్టిండొచ్చు, భారతదేశంలో పుట్టిండొచ్చు, భారతేతర దేశంలో పుట్టిండొచ్చు. ఎక్కడ పుట్టినా మనకి ఏ కులము లేదు, ఉన్నది ఒకటే కులం. ఏ కులం? భగవంతుడి యొక్క మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళు కులం. భగవంతుడి యొక్క మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళ యొక్క కులము మనదైనప్పుడు అలాంటి వ్యక్తులందరూ ఏమవ్వాలి? సహదేవశ్చ, కలిసి పని చేయాలి. దేవ అంటే ఇవ్వటం అని చెప్పాను కదా. దేవతత్వము, దేవ అనే పదానికి అర్థం ఏంటంటే టు గివ్. దేవతలకి మనమే ఇవ్వం. ఒకవేళ మనం ఏదైనా వాళ్ళకి ప్రసాద రూపంలో పెట్టినా తిరిగి మళ్ళా అది మనకి ఏది లేకుండా తిరిగి వచ్చేస్తుంది, ఇంకాస్త పవిత్రతను ఆపాదించుకుని. ఈ స్టెప్స్ గుర్తుంచుకోండి. అర్జున విషాద యోగం మీరు దాటేస్తారు. పాంచజన్యం, దేవదత్తం, భీమకర్మ, అనంత విజయం, నకుల, సహదేవశ్చ.
మరి ఇంతకీ లాహిరి మహర్షి చెప్పినటువంటి యోగ విద్యకి ఇప్పుడు నేను చెప్పినటువంటి సూత్రానికి సంబంధం ఎక్కడుంది? సంబంధం ఎక్కడుంది అంటే సహదేవుడు నకులుడు ఇవి యోగ విద్య పరంపరలో మూలాధారానికి స్వాధిష్టాన చక్రానికి సంబంధించినటువంటివి. అర్జునుడు మణిపూరక చక్రం, భీముడు అనాహత చక్రం, యుధిష్ఠిరుడు ఆకాశం. ఆకాశం అంటే విశుద్ధి. శ్రీకృష్ణుడు ఆజ్ఞాచక్రం లేక కూటస్థ చైతన్యం. ఇది మనసులో గుర్తుంచుకోండి. శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఆర్డర్ కూడా అంతే. యుధిష్ఠిరుడు అందరికంటే పెద్దవాడు, యుధిష్ఠిరుడు తర్వాత భీముడు, భీముడు తర్వాత అర్జునుడు, అర్జునుడు తర్వాత నకుల సహదేవులు. ఇద్దరు ఆల్మోస్ట్ ట్విన్స్ కదా, కలిసే ఉంటారు. ఈ సాధనా రహస్యాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఏం చేయాలి అన్నది భగవద్గీతలోని తర్వాత శ్లోకాల్లో ఏం చెప్పాడో చూడండి. ఇంకొంచెం కావాలమ్మా పంచదార నీళ్ళు. కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజిత ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశ పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దధ్ము పృథక్ పృథక్ వేరువేరుగా. చాలా జాగ్రత్తగా గమనించండి అక్కడ ఏం చెప్పబడుతోందో. వేరువేరుగా శంఖాలు ఊదారట. పైన ఎవరెవరు ఊదారు? పాంచజన్యం, హృషికేశు. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని అంటే శ్రీకృష్ణుడు అంటే ఆజ్ఞాచక్రం. పాంచజన్యం అంటే ఏంటి? ఆజ్ఞాచక్రం నుంచి మిగతా 5 తత్వాలు ఏర్పడ్డాయి. ఏంటి 5 తత్వాలు? ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథ్వీ. అంచేత ఒకసారి ఆ శ్రీకృష్ణుడు కనుక రథసారథి అయి తన శంఖాన్ని ఊదాడు అంటే మిగతా 5 ఆటోమేటిక్ గా పూరింపబడతాయి. ఇంతవంతా అందులో ఉండే స్ట్రింగ్సే తప్ప మీరు వేరే ఎలా చేయగలరు? మీ ఆజ్ఞా చక్రాన్ని వేరు చేసేసి మీ విశుద్ధ చక్రాన్ని వేరు చేసాం అనుకోండి, శిరస్సు అటు వెళ్ళిపోతుంది, చక్రం ఇటు వెళ్ళిపోతుంది. కుదరదు కదా, అవంతా ఒక కంబైన్డ్ లింక్. కానీ ఇక్కడేం చెప్తున్నాడు? పృథక్ పృథక్, వేరువేరుగా. వేరువేరుగా ఎవరు ఊదారట? శ్రీకృష్ణుడు పాంచజన్యమును శంఖమును ఊదెను, అర్జునుడు దేవదత్తమును ఊదెను, భయంకర కార్యములను అనొచ్చు భీముడు పౌండ్రమను గొప్ప శంఖమును ఊదెను, కుంతీసుతుడకు ధర్మరాజు అనంత విజయమును, నకులుడు సుఘోషమును, సహదేవుడు మణిపుష్పకమును ఊదిరి. ఇంతవరకు మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశాం. ఆ సాధకుడు యొక్క మానసిక స్థితి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశాం. ఏ సాధకుడు యొక్క మానసిక స్థితి? విషాదములో ఉన్నటువంటి సాధకుడు. ఏంటి విషాదములో ఉన్నటువంటి? ఇదంతా మనం మాట్లాడుకుంటున్నాం, కానీ మనకేం అనుభూతి ఏది? అంతా చెప్పుకుంటున్నాం కదా, కానీ ఏవైనా అనుభూతి మనకు వచ్చిందా? అది పెద్ద నోటి వరకు వచ్చి పూర్తి అవగాహన వచ్చి అది మనకి అనుభూతిలోకి రాకపోతే ఎలా ఉంటుంది అనేటటువంటి విషాదం. ఈ విషాదం ఎందుకు వచ్చిందో చెప్తున్నాడు చూడండి తర్వాత శ్లోకంలో. అట్లే గొప్ప ధనస్సు గల కాశీరాజు, మహారథుడగు శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అపజయము నందని వాడుగు సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీ తనయులకు ఉపపాండవులు, గొప్ప భుజ బలము గల అభిమన్యుడు, శరణయందంతటా వేరు వేరుగా తమ శంఖములను ఊదిరి. మన జీవితంలో ఈ శంఖారావాలు వేరువేరుగా అవుతాయి. మనస్సు ఏం చెప్తుంది? అది కోరికగా మారదు. కోరిక ఏమవుతుందో అది శరీరం ఆచరించదు. మనస్సు, వాక్కు, ఆచరణ ఒకే తాటి మీద నడవదు. మహాత్ములకి మిగతా వాళ్ళకి తేడా అదే అంటాడు. మహాత్ములకి మనస్సులో ఏమున్నదో అదే వాక్కు, వాళ్ళు ఏం చెప్తారో అదే చేస్తారు. ఈ మూడింటికి మధ్య ఏమవుతుంది? పరిపూర్ణమైనటువంటి సమన్వయం ఉంటుంది. దీన్ని త్రికరణ శుద్ధి అంటాం మనం మామూలు వాడుక భాషలో. మనకు మనస్సులో ఏముంటుంది? పొద్దున్నే 3 గంటలే లేవాలి. మనసులో 3 గంటలే లేవాలి అనుకుంటూనే మన ఇంట్లో ఉన్నటువంటి తమ్ముడుకో ఆవిడకో అలారం పెట్టమంటాం. 3 గంటలకు ఏం లేస్తానులే, 5 చెయ్యి.
ఆ మనసులో వచ్చినటువంటి 3 గంటలనే ఆలోచన అలారం వరకు వచ్చేసరికి చెప్పేసరికల్లా ఏమవుతుంది, 5కు మారిపోతుంది వాక్. దాని తర్వాత ఆచరణ. 5 గంటలకు అలారం కొట్టింది, ఆదివారం కాలేజీ లేదు అంటే నా సంగతి చెప్పుకుంటున్నాను నేను, మిగతా వాళ్ళ సంగతి మిగతా చేస్తూ ఉంటుంది. ఏమనిపిస్తుంది నాకు, ఇవాళ ఆదివారం కదా, చెప్పానులే 5 గంటలకు లేచి సాధన చేయాలి, వాళ్ళు చేసుకుంటారు పాపం, వాళ్ళు ఇంకో ఊరి నుంచి వచ్చారు, నేను లేవాల్సినటువంటి అవసరం ఏంటి, ఇవాళ పడుకుందాం. పృథక్ దేవదత్తం అయినటువంటి ఇదంతా కూడా చక్రాల వరకు, మన శరీరంలో ఉన్నటువంటి చక్రాల వరకు కలిసి పనిచేస్తాయి. చక్రాల నుంచి వచ్చేటటువంటి అనుభూతిలో వేరైపోయాం మనం. ఎలా వేరైపోయాం, ఏ విధంగా వేరైపోయాం? కాశీరాజు అంటే మన శరీరంలో ఎక్కడుంటాడు, విరాటుడు ఎక్కడుంటాడు, అభిమన్యుడు ఎక్కడుంటాడు అనేటటువంటి మీమాంసలో మనకు పడకుండా, కళ్ళకి ఒక అద్భుతమైనటువంటి రోగం ఉంది. ప్లీజ్ డూ నాట్ రీడ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ అని రాస్తాడు పేపర్లో. చూసారా మీరు ఎప్పుడైనా? పేపర్లో ఒక్కొక్కసారి అడ్వర్టైజ్మెంట్లు వేస్తూ ఉంటారు. తమాషా ఏంటంటే ఎప్పుడు పేపర్ చదవని వాడిని నేను కూడా అడ్వర్టైజ్మెంట్ చదువుతా, లేకపోతే నాకు ఎలా తెలుస్తున్నది? ఏంటి కళ్ళదే? పృథక్. అక్కడ మనస్సు ఏం చెప్తోంది, వాక్యం ఏం చెప్తోంది, శబ్దాలు రాసి ఉన్నాయి కదా. ప్లీజ్, దయచేసి, బతిమాలుకుంటున్నాడు వాడు, దయచేసి ఈ అడ్వర్టైజ్మెంట్ని చదవకండి, ప్లీజ్ డూ నాట్ రీడ్ దట్ అడ్వర్టైజ్మెంట్. కానీ వాడి ఉద్దేశం ఏంటి? మళ్ళా రాసింది ఏంటి వాడు అక్కడ, చదవద్దు అని. కానీ వాడి ఉద్దేశం ఏంటి? పృథక్. ఈ వేర్పాటు ధోరణి అయిందే జీవితాలలో. ఈ వేర్పాటు ధోరణి వల్ల విషాదం ఏర్పడుతుంది. లేవాలనుంది, లేవలేకపోయాం, చెయ్యాలనుంది, చేయలేకపోయాం, మాట్లాడాలనుంది, మాట్లాడలేకపోయాం. మీరు ఏదైనా అనుకోండి, ఇంకా దాన్ని రకరకాలుగా మీరు ఊహించుకోవచ్చు. దానికి వేరు పదాలు, వేరు మాటలు మన భగవద్గీతలో చెప్పాడు. అది దాని గురించి మీరు ఆలోచించుకుంటే మీరే తెలుస్తున్నవేంటో. కానీ అందరూ కలిసికట్టుగా సహదేవులుగా పనిచేయకుండా ఎవడి శంఖాన్ని వాడే ఊదటం మొదలెడితే, కళ్ళు దాని శంఖం ఊదుతూ ఉంటాయి, చెవులు దాని శంఖం ఊదుతూ ఉంటాయి, కాళ్ళు దాని శంఖం ఊదుతూ ఉంటాయి, కడుపు దాని శంఖం ఊదుతూ ఉంటుంది. కానీ అందరూ కలిసే ఊదుతున్నారు ఒకే శరీరంలో. శరీరం మాత్రం పాపం అదే. ఇంకా విషాదం మీరు ఊహించుకోండి, విషాదమే కదా. ఆ విషాదాన్ని దూరం చేసుకోవటానికి సాధకుడు ప్రయత్నం చేస్తాడు. ఎలా ప్రయత్నం చేస్తాడు? ఆర్డర్ ఇస్తాడు ఆజ్ఞాచక్రానికి. శ్రీకృష్ణుడికి ఆర్డర్ ఇస్తాడు. ఏమని ఆర్డర్ ఇస్తాడు? సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత. అచ్యుత ఆజ్ఞాచక్రము అచ్యుత, దేనికి తగలదది, అన్నిటినీ చూస్తూ ఉంటుంది, కానీ దేంట్లోనూ అది పాలు పంచుకోదు. శ్రీకృష్ణుడు కూడా అంతే కదా, రథానికి సారథ్యం వహిస్తాడు, అన్ని సలహాలు ఇచ్చేస్తూ ఉంటాడు, ఉచిత సలహాలు, కానీ తను మాత్రం ఏం చేయడు. అంచేత ఈయన ఆడికి ఆర్డర్ ఇచ్చాడు అర్జునుడు. సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత. 2 సేనలు మన శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. సిగరెట్ తాగకూడదు అని తెలుసు. హెల్త్ గ్రౌండ్స్ లో కూడా, ఆధ్యాత్మిక జగత్తులో దానివల్ల వచ్చేటటువంటి ప్రమాదాలు మనం మర్చిపోను. చాలా భయంకరమైనటువంటి ప్రమాదాలు ఆధ్యాత్మిక జగత్తులో ఉంటాయి. అనేక ఉచ్చ స్థాయికి మనం వెళ్ళలేం. ఈ సిగరెట్, ఈ తాగుడు అది వద్దనేది ఏంటంటే అవి దేవదత్తమే అయినప్పటికీ, భగవంతుడి యొక్క సృష్టిలోనే అవి ఉన్నప్పటికీ కూడా అవి మనం వెళ్ళవలసినటువంటి దారికి అవి ఉపయోగపడవు, వెళ్ళనివ్వవు. అవి మనస్సు ఏం చెప్తుంది? మానేయాలి. శరీరం ఏం చెప్తుంది? ఇంకా ఆపుకోలేడు వాడు. భోజనం ఇవ్వాలి అనగానే బయట పరిగెట్టాలి. నేను ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాను. నేను కాస్త డయాస్ పక్కకి వెళ్ళి కాల్చేవాడిని అంతే, స్పీచ్ ఇస్తూ. ఇలాంటి మీటింగ్ అయితే అసలు పబ్లిక్ అయితే కొంచెం భయపడేవాడిని, మనమే అవుతే అసలు భయమే లేదు, సిగరెట్ కాలుస్తూనే మాట్లాడేసేవాడిని. ఇంచేత అక్కడ ఈ పాయింట్, చేసేదేదో అందరి ముందు చేసేద్దాం, మళ్ళా వేరు ఎందుకు దొంగతనంగా. ఇది మంచి అలవాటు ఏం కాదు అది. అంచేత ఇక్కడ కూర్చొని ఎవరైనా సిగరెట్ తాగే అలవాట్లు ఉంటే దయచేసి సిగరెట్లు ముట్టించవద్దు. ఒక ఉదాహరణ ఇచ్చానంతే. అది
కానీ ఏమవుతుంది అక్కడ? సిగరెట్ మానేయాలని ఉంది, మంచిది కాదని తెలుసు, మానలేకుండా ఉన్నాడు. ఎక్కడ ఇరుక్కున్నాడు వాడు? మధ్యన ఇరుక్కున్నాడు. సేనయోరుభయోరు మధ్య. ప్రతి సాధకుడు అక్కడే ఇరుక్కుంటాడు. ప్రతి సాధకుడు యొక్క విషాదం అదే, వాడి బాధ అదే. వాడి బాధ్యత అనుకునేటటువంటి బాధ్యత అంతా కూడా కొన్ని ఉన్నాయి. భీమకర్మ వాడేంటి? చాలా పెద్ద పెద్ద పనులు చేద్దాం అనుకుంటున్నాడు. ఈ రెండిటికి మధ్య గందరగోళం వస్తుంది. ఈ గందరగోళం ఎందువల్ల వచ్చిందో ఆలోచించుకోమంటున్నాడు. భగవద్గీత చదివిన వాళ్ళందరికీ తెలుసు ఎందువల్ల వచ్చింది అంటే, ఇరు పక్షాలలోనూ వాళ్లే ఉన్నారు, బంధువులే ఉన్నారు. ఇటువైపు బంధువులే, అటువైపు బంధువులే, అంతే కదా. అర్జునుడు చూసింది ఏంటి అక్కడ వెళ్ళినప్పుడు? తత్రా పశ్య స్థితాన్ పార్థ పితॄన్ అధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రీన్ సఖీంస్తదా శిశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. రెండూ రైటే. బాధ్యత వదిలేస్తావా? తప్పదు. మరి భీమకర్మ పెద్ద పెద్ద పనులు చేద్దాం అన్న నిర్ణయం తీసుకున్నావా? ఈ బాధ్యతలు వదిలేయాలి. మరి ఏం చేయాలి? గురువు దగ్గరికి వెళ్తే రెండు చెప్తాడు వాడు. భగవద్గీత మొత్తం అదే పెద్ద కన్ఫ్యూజన్. అర్జునుడు తిరిగి శ్రీకృష్ణుడు అడుగుతాడు, నాయన ఏదో ఒకటి చెప్పు, తదేకం వద నిశ్చయం, నిశ్చయంగా ఏది చేయాలో అది మాత్రమే చెప్పు అంటే, ఇది కరెక్టే అది కరెక్టే. మళ్ళా అధ్యాయం అయిపోతుంది. వస్తాయి మనకి తర్వాత. మళ్ళా అధ్యాయం అయిపోగానే మళ్ళా రెండు చెప్తాడు, మళ్ళా కన్ఫ్యూజ్ అవుతాడు. మళ్ళా ఏదో ఒకటి చెప్పు బాబు. నిజమే సుమా, అదే కరెక్ట్, కానీ మొత్తం భగవద్గీత అదే కరెక్ట్, కానీ అదే కరెక్ట్, కానీ సేనయోరుభయోరు మధ్య రెండు కరెక్టే అనిపిస్తాయి సాధకుడికి. మామూలు వాడికి అయితే అసలు గొడవే లేదు. వాడికి ఏదో నచ్చింది, వాడికి ఇష్టం అన్నాడు, చేసి పారేస్తాడు వాడు. సాధకుడికి వస్తున్న గొడవ ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ప్రతి చోట అనుమానం వస్తుంది వాడికి. మరి అనుమానం వచ్చినప్పుడు దాన్ని తీర్చుకోవటానికి వాడిని ఎవరినైనా అడిగితే ఇంకా పెద్ద గందరగోళం. ఎలా గందరగోళం అవుతుంది? మాస్టరు వాళ్ళని అడిగాం, గాయత్రి చేయొచ్చు అన్నారు, మీరేమో గాయత్రి చేయకూడదు అంటారు. సేనయోరుభయోరు మధ్య. మరి ఇంతకీ చేయాలా చేయకూడదు అనే ప్రాబ్లం ఒడుకొచ్చింది. గాయత్రి చేద్దామని ఉంది, సలహాకి వెళ్ళాడు, వాడు చేసిన తప్పు పని అది. వెళ్ళిన ఎవరికి? ఎక్స్పర్ట్స్ దగ్గరికి. ఇప్పుడు ఈ రెండు డాక్టర్ల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒకడు ఆ రోగం ఉందంటాడు, ఇంకోడు ఖచ్చితంగా ఆ రోగం లేదంటాడు. ఇప్పుడు వీడేం చేయాలి? సేనయోరుభయోరు మధ్య. ఇది అర్జున విషాద యోగం. ఇక్కడ ఆ నిర్ణయించుకునేటటువంటి మానసిక స్థితి ఎలా రావాలి, అది యోగంలో ఉన్నటువంటి రహస్యం. మొదటి అధ్యాయంలో మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయం అది. సాధన యొక్క రహస్యం ఏంటి అంటే, ఎప్పుడు కూడా మీకు కన్ఫ్యూజన్ రాకూడదు. అర్జున విషాద యోగం చదివేసిన వాడికి నిర్ణయించుకోవటంలో ఇది చేయొచ్చా, నేను ఇది చేయకూడదా, ఏది మంచిది ఏది చెడ్డది అని ఎవరిని అడగాల్సిన పనిలే. అర్జున విషాద యోగంలోనే దానికి పూర్తిగా జవాబు చెప్పాడు. ఎలా జవాబు చెప్పాడు? నువ్వు కనుక సమాజం ఏమి అనుకుంటోందో అది చేస్తే అది తప్పు. చాలా జాగ్రత్తగా ఆ మాటను అర్థం చేసుకోండి. అర్జునుడు ఏం చెప్తాడు? ఒక పెద్ద లిస్టు చదువుతాడు. నేను వీళ్ళని చంపాను, వీళ్ళందరూ చచ్చిపోతారు. అక్కడేం జరగలే అసలు, ఇంకా అంతా ఊహాగానాలే అర్జునుడు గారిది. వీడు కొట్టుకు చేస్తారు, అందరూ కొట్టుకు చచ్చిపోయేసారు కదా, అసలు ఎవరు మిగలరు కులంలో. కులం నాశనం అయిపోతుంది, కులం నాశనం అయిపోతే కులక్షయే, చాలా గందరగోళాలు జరిగిపోతాయి, పిండాలు ఇచ్చేవాళ్ళు ఉండరు, అది ఇచ్చేవాళ్ళు ఉండరు, ఇంకేమైపోతుంది అసలు, ఆ ప్రపంచం అంతా ఏమైపోతుంది, ఇంకంతా అలా వెళ్ళిపోయాడు వాడు. కానీ ఈ ప్రశ్న అంతటికీ కూడా ఆధారం ఎక్కడొచ్చింది? సమాజం ఏమనుకుంటుంది, మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క ఆధ్యాత్మిక జగత్తులో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, పక్కింటి వాడి మీద సమాజం ఏమనుకుంటుందో, గురువులు ఏమనుకుంటారో, కుటుంబంలో వాళ్ళు ఏమనుకుంటారో అని కనుక నిర్ణయం చేసుకుంటే అది ఖచ్చితంగా విషాదానికి దారి తీస్తుంది. అది అర్జున విషాద యోగంలో మనం నేర్చుకోవాల్సింది. మళ్ళీ చెప్తున్నాను,
మొత్తం అర్జున విషాద యోగంలో 2 పాయింట్స్ మనం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మానవ శరీరంలో ఆజ్ఞా చక్రము కింద 5 చక్రాలు ఉన్నాయి. ఈ 5 చక్రాలు ఒకే ట్యూన్ లో పనిచేస్తూ ఉంటాయి. ఆజ్ఞా చక్రం ఏం చెప్తుందో కింద ఉన్నటువంటి 5 చక్రాలు అలాగే పలుకుతాయి. అవి పలికినా పృథక్ పృథక్, కళ్ళు వేరుగా వెళ్ళిపోతూ ఉంటాయి, చెవులు వేరుగా వెళ్ళిపోతూ ఉంటాయి, శరీరం వేరుగా వెళ్ళిపోతూ ఉంటాయి, మనసు వేరుగా వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకోటి ఏం చెప్పాను నేను, సాధనాత్మకమైనటువంటి విషయాలలో మీరు నిర్ణయం తీసుకోవాల్సి వస్తే దయచేసి బయట వాళ్ళని ఎవరిని అడగండి, శాస్త్రాలను అడగండి, గురువుల్ని అడగండి. ఇంకంటే ఒక గురువు ఒకటి చెప్తే ఇంకో గురువు ఇంకోటి చెప్తాడు, మీ ఇష్టం అది. ఇంకా అందుకే నా దగ్గరికి చాలా మంది వచ్చి, మాస్టారు ఆయనేమో గాయత్రి చేయకూడదు అని చెప్పాడు, మీరేమో గాయత్రి చేయవచ్చు అని చెప్పాడు, ఏం చేయాలి? సింపుల్ ఆన్సర్, ఆయన మీ గురువు అవుతే ఆయన చెప్పినట్టు చేయండి, నేను చెప్పినట్టు చేయాలనిపిస్తే ఇచ్చేయండి. దానికి ఇంత ప్రశ్న ఎందుకు? ఎవరిని అడగొద్దు. మరి మాకు ఎలా తెలుస్తుంది ఏది కరెక్ట్ ఏది తప్పు? ఎవరిని అడగాలి, ఎటువైపు నుంచి అడగాలి, ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని అడగాలి అంటే ఇది మీ మనస్సులో చాలా పటిష్టంగా పడిపోతే రేపు మనం 2వ దీక్షకు వెళ్తాం. విషాదం ఎక్కడొస్తుంది? విషాదం అనేది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు విషాదం అనుకుంటుంది ఏంటంటే మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదు, నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా భౌతిక జీవితంలో సుఖాలు లేవు. అసలు దీని విషాదం కింద యోగుడు లెక్కబెట్టాడు. అసలు దీనికోసం యోగ విద్య లేదు. యోగ విద్య ఈ చిన్న చిన్న వాటి కోసం ఉపయోగించుకోవటానికి భగవద్గీత చెప్పబడలేదు. భగవద్గీత ఎవరి కోసం చెప్పబడింది? ఈ ప్రపంచంలో ఇదంతా భగవంతుడి యొక్క క్రియేషనే, ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి దేవదత్తమే. ఈ జీవితంలో ఈ దేవదత్త స్థితిలో నేను భీమకర్మ అద్భుతమైనటువంటి పనులు చేయాలి. ఆ పనులు చేయటానికి ఎన్ని జన్మలు ఎత్తినా పర్వాలేదు, అనంత విజయం. ఎన్ని జన్మలు ఎత్తినా పర్వాలేదు అనుకున్నా కూడా మీరు ఇంకో 2 పనులు చేసుకోవాలి. నకుల వాడి కులం చూసుకోకూడదు. కులం అంటే ఏ కులం? మళ్ళా ఈ కులం గురించి మాట్లాడటం లేదు భగవద్గీత. ఏ కులం గురించి మాట్లాడుతున్నాడు? ఆధ్యాత్మికతలోనే కులాలు ఉన్నాయి, రకరకాల. శాక్తేయులు వేరు, మిగతా వాళ్ళు వేరు, గాయత్రి ఉపాసకులు వేరు. గాయత్రి ఉపాసకుల్లో మళ్ళా గాయత్రి మంత్రం ఎలా ఉచ్చారణ చేస్తారు, ఏ రకంగా ఉచ్చారణ చేయాలి, దాని మీద మళ్ళా కులాలు ఏర్పడతాయి. వద్దు, అగొద్దు. సహదేవ మొట్టమొదటి అడ్వైజ్, లాస్ట్ అడ్వైజ్, ద ఓన్లీ అడ్వైజ్. ఇంకా మీకు ఎవరిని మీరేం ప్రశ్న అడగొద్దు. ఏంటి అంటే మీలో ఉన్నటువంటి కూటస్థ చైతన్యాన్ని తప్ప, మీలో ఉన్నటువంటి కృష్ణ చేతనత్వానికి తప్ప, మీలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రాన్ని తప్ప మీరు ఇంకెవరిని అడగకూడదు. అడిగారో ఎస్ఎస్ఐ భాషలో జై గురుదేవ్, మన భాషలో అర్జున విషాదయోగం, జై బాహక అర్జున విషాదయోగం. అంచేత మన విషాదానికి కారణం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి మార్గదర్శకుడు, మనలో ఉన్నటువంటి గురువు, మనలో ఉన్నటువంటి స్నేహితుడు, మనలో ఉన్నటువంటి బంధువుని వదిలేసి ఎక్కడెక్కడో మనం తిరుగుతాం. అదే విషాదానికి కారణము. ఎక్కడికి వెళ్లకుండా మనలో ఉన్నటువంటి ఆ గురువును వెతుక్కోవటానికి కావలసినటువంటి చిట్కాలు, కావలసినటువంటి మానసిక స్థితి తెలిపేదే రేపు మనం చదువుకోబోయేటటువంటి సాంఖ్యయోగం. స్వస్తి.